ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు దేవుని యొక్క మాటలు తీసుకుని వచ్చి ఉన్నాం. ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడుతూ ఉంది. లోకములో ఉన్న మానవులైన నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఉదయం అయ్యేంత వరకు ఎన్నో వార్తలు వింటూ వచ్చారు. ఈ యొక్క వార్త ఏంటంటే పరలోక సంబంధమైన వార్త, పవిత్రమైన వార్త, దేవుని వార్త, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాట. ఆయన అంటున్నాడు, దేవుని యొక్క మాటను మనం గ్రహించినట్లయితే దేవాది దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అంటున్నాడు. కనుకని మనం అనేకమైన ప్రయాసలతో తిరుగుతూ ఉంటున్నాం. అధికార సమయంలో డ్యూటీ ప్రయాస, కుటుంబ ప్రయాస, అనేకమైన వ్యాధులు, బలహీనత, రకరకాలటువంటి మనల్ని వెంటాడుతూ ఉంటున్నాయి. ఈ వెంటాడుతున్న దినాల్లో దేవాది దేవుణ్ణి నువ్వు వెంటాడుతున్నావా? దేవుణ్ణి నువ్వు అంగీకరించినట్టయితే ఆ సృష్టికర్త అయిన దేవుడు నీకు కూడా మరి గొప్ప మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఆ మేలు ఏంటంటే దేవుని యొక్క దగ్గర నుంచి వచ్చే మేలు ఒకటే, నీ ఆత్మకు రక్షణ. రక్షింపబడితే, దేవుని తెలుసుకుంటే, దేవుని మాటను నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు మరి నిన్ను కూడా ఆయన దగ్గర ఉన్న జీవ గ్రంథంలో నీ పేరు కూడా రాసుకుంటాడు. ప్రియులారా, మరి మీరు దేవుని యొక్క పరిశుద్ధమైన మరి రక్తంలో కడగబడతారు. కనుక మానవులైన మన కొరకు ఆ దేవాది దేవుడు రక్తం సిందించిన వాడిగా ఉన్నాడు. కనుక ఎందుకు రక్తం సిందించాడంటే పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం, దేవుని రక్తం, పరలోకం నుండి దిగి వచ్చిన రక్తము. ఏకైక దేవుడు ఎవరు సిందించారంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఆయన అంటున్నాడు, అనేకులైన మానవులైన అందరి కొరకు కూడా సిందించారంటున్నాడు. కనుకనే మన అందరి కొరకు పైనుండి దిగి వచ్చాడు. ప్రియులారా, మరి కింద నుండి వచ్చిన వాడు కాదు, కానీ పైనుండి నీ కొరకు కిందకు వచ్చిన వాడిగా ఉన్నాడు. కనుకని మరలా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కనుకని ఎందుకంటే ఆ దేవాది దేవుడు అంటున్నాడు, నేనుండి స్థలంలో మీరు ఉండిలాగా మరలా వచ్చి మనం తీసుకెళ్తానంటున్నాడు. ఈ లోకంలో అనేక విధాలుగా సంపాదించుకుంటూ ఉంటున్నాడు. అనేకమైన గర్వం, అనేకమైన అతిశయం, అనేకమైన మరి హోదాను చూసి, జాబును చూసి, ఆ చదువును చూసి, రకరకాలటువంటి అందాన్ని చూసి ఈ యొక్క సమయంలో ప్రియులారా మరి అతిశయిస్తే, నీ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే ఎక్కడో సాట ఖచ్చితంగా తొట్టిల్లిపోతావు. కనుకనే దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన నా దగ్గరికి రండి అంటున్నాడు. కనుకనే నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత హోదా కలిగి ఉన్నా, ఎంత మరి పేరు ఉన్నా, ఎంత మరి పుణ్యాత్ముడు అయినా సరే ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఈ లోకంలో మరి నువ్వు విడిచిపెట్టక ముందే ఈ లోకాన్ని నువ్వు మరి విడిచిపెట్టి చనిపోకముందే ఖచ్చితంగా దేవుని యొక్క బిడ్డగా ముద్రించబడాలని దేవాది దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ఇలా మరి ఇంకెక్కువగా తెలుసుకోవాలంటే మా దగ్గర ఉన్న కరపత్రాలు పంచుతున్నాం, తీసుకోండి, చదవండి దేవుని మాటలు.